పురావస్తు శాఖ నిధుల కొరత సాగుతో ఈ గుహల అభివృద్ధి గాలి కుదిలేస్తుంది. కనీసం ఆ మూసుకుపోయిన సొరంగ మార్గాల వెనుక ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో గుహలకు ఎలాంటి నష్టం కలగకుండానే భూమి లోపల ఏముందో తెలుసుకునే పరికరాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణానది అడుగున నిజంగానే సొరంగం ఉందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత ఏఎస్ఐపై ఉంది. ఒకవేళ ఆ సొరంగం ఉన్నట్టు నిర్ధారణ అయితే అది ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే అద్భుత ఆవిష్కరణ అవుతుంది. ఈ గుహల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. చాలా మంది ఆకతాయిలు గుహల గోడలపై పేర్లు రాయటం, చెత్త వేయటం వంటి పనులు చేస్తున్నారు. చరిత్ర పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పాఠశాలలు, కళాశాల విద్యార్థులను ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్స్ గా తీసుకొచ్చి ఈ గుహల ప్రాముఖ్యత, అర్ధనారీశ్వర శిల్పం విశిష్టత వివరించాలి. అప్పుడే భావితరాలకు మన చరిత్రపై గౌరవం పెరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఒక హెరిటేజ్ సైట్ గా డెవలప్ చేయాలి. మొఘల్ రాజపురం గుహలు బెజవాడ చరిత్రకు ఒక నిలువెత్తు దర్పణం. ఒకవైపు ఆధునికతతో దూసుకుపోతున్న నగరం, మరోవైపు 1500 ఏళ్ల నాటి నిశ్శబ్ద చరిత్ర. ఈ రెండింటి కలియకే విజయవాడ ప్రత్యేకత. ఆనాటి శిల్పులు తమ ఉలితో చెక్కిన ప్రతి అక్షరం, ప్రతి శిల్పం మనకు ఒక సందేశమిస్తున్నాయి. కాలాన్ని జయించి నిలబడ్డ ఈ రాతి గుహలు మన సంస్కృతికి ప్రతీకలు. ఆ పాతాళలోకపు చీకట్లో దాగి ఉన్న మిస్టరీ ఛేదిస్తే మన చరిత్ర మరింత సుసంపన్నమవుతుంది. కృష్ణానదీ తీరాన్ని వికసించిన ఎన్నో నాగరికతలకు విజయవాడ కేంద్ర బిందువు. మొఘల్ రాజపురం గుహలు, ఉండవల్లి గుహలు, అక్కన్న మాదన్న గుహలు ఇవన్నీ ఒకే చారిత్రక దారంతో ముడిపడి ఉన్నాయి. ఈ గుహలన్నీ కలిపి ఒక కేవ్ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంలో అద్భుతాలే సృష్టించొచ్చు. ముఖ్యంగా మొఘల్ రాజపురం గుహల్లో అర్ధనారీశ్వర శిల్పాన్ని జాతీయ స్థాయి వారసత్వ సంపదగా గుర్తించి దానికి తగిన ప్రచారం కల్పించాలి. అప్పుడే ఆ అరుదైన శిల్పానికి నిజమైన గుర్తింపు లభిస్తుంది. చరిత్ర ఎప్పుడూ తనను తాను కాపాడుకోలేదు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత వర్తమానానిదే. మొఘల్ రాజపురం గుహల మిస్టరీ కేవలం ఒక కథగా మిగిలిపోకూడదు. ఆ రహస్య సొరంగాల తలుపులు తెరుచుకోవాలి. ఆ చీకటి గుహల్లో పరిశోధనల వెలుగులు ప్రసరించాలి. విష్ణుకుండిన్ రాజుల ఆర్కిటెక్చర్ అద్భుతాలు ప్రపంచానికి తెలియాలి. కాంక్రీట్ జంగిల్లో కనుమరుగవుతున్న ఈ పాతాళ లోకానికి మళ్లీ ప్రాణం పొయ్యాలి. అప్పుడే బెజవాడ చరిత్రకు పరిపూర్ణత వస్తుంది. చూశారుగా, చారిత్రక ప్రదేశాలకు బెజవాడలో కొదవలేదు. గుహాలు కావచ్చు, చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ పర్యాటక శాఖ కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి సంస్థలు సంయుక్తంగా ముందుకు వస్తే ఇలాంటి వాటిని పరిరక్షించడం, అదేవిధంగా వీటి పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పర్యాటకులు, స్థానికుల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఇటువంటి నిర్మాణాలు, ఇటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి అంశాలపైన మరింత పరిశోధనలు జరిగితే చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు మరింతగా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పర్యాటకుల్లో మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, విజయవాడ, ప్రైమ్ 9.